రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్లెన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడ్డాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలా మంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. ఆ తర్వాత అతి కష్టం మీద లోపలున్న కార్మికులు బయటకు వచ్చారు. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పుతున్నారు ఫైర్ సిబ్బంది. ప్రాణ నష్టం తప్పిందన్నారు షాద్నగర్ జోన్ డీసీపీ నారాయణ రెడ్డి. ఘటనా స్థలానికి ఎమ్మెల్యే శంకర్ చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఏలియన్ హోమియోపతి అండ్ హెర్బల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఒక ఫార్మా ప్లాంట్ ఉంది. ఇక్కడ ఒక 2 acres ఉంది. ఇక్కడ ఒక 70 members ఇక్కడ వర్కర్స్ పనిచేస్తున్నారు. ఈరోజు ఈవినింగ్ అరౌండ్ 5 o'clock ఇక్కడ లోపల చిన్న వెల్డింగ్ వర్క్ ఒకటి వాళ్ళు రిపేర్ చేస్తున్నారు. దాని నుంచి స్పార్క్స్ పక్కనే ఉండే థర్మాకోల్ అక్కడి నుంచి రబ్బర్ ప్రోడక్ట్స్ మీద పడి అది ఫ్లేమ్స్ అంతా కూడా అట్టనే స్ప్రెడ్ అవుతూ పోయి ఒక ఇంగ్రీడియంట్ అక్కడ ఒక 15 drums ఆల్కహాల్ కూడా ఉన్నది. ఈ మెడిసిన్స్లో మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి ఇంగ్రీడియంట్ కూడా ఉంది అక్కడ. సో అది కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ అవడంతో మొత్తం కూడా అక్కడ ఈ షెడ్స్ అంతా మొత్తం కూడా ఫ్లేమ్స్ వచ్చాయి. ఒక 3 members వరకు లోపల ట్రాప్ అయినారు. మిగతా వాళ్ళంతా సేఫ్గా బయటకు వచ్చారు. ఆ 3 membersని కూడా రెస్క్యూ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఇప్పుడు ఇక్కడ మొత్తం 4 ఫైర్ టెండర్స్ కూడా వచ్చాయి. ఫైర్ వాళ్ళంతా కూడా వర్క్ చేస్తున్నారు. ప్లస్ ఇక్కడికి ఎవరు కూడా జనాలు పబ్లిక్ కూడా దగ్గరికి రానియకుండా అందరినీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇంకా అది ఫ్లేమ్స్లోనే ఉంది అండ్ ఫైర్ టెండర్స్ అన్నీ కూడా యాక్టివ్గా వర్క్ చేస్తున్నాం. సో ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ దాన్ని మొత్తం కంప్లీట్గా మనం ఎక్స్టింగ్విష్ చేస్తాం. ఇప్పటివరకు అయితే దేర్ ఇస్ నో క్యాజువాలిటీ, నో లాస్ ఆఫ్ లైఫ్. అల్లెన్ కంపెనీ ఫార్మా అగ్ని ప్రమాదానికి గురైంది. అందులో కొద్దిగా నిర్లక్ష్యంతోనే ఏదో కొత్త షెడ్లో వెల్డింగ్ చేస్తూ ఉంటే నిప్పురవ అగ్ని ప్రమాదానికి గురైంది. కాబట్టి మరి ఇక్కడున్న పర్మనెంట్ లేబర్లు అనుకోండి, క్యాజువల్ లేబర్లు అందరు కలిసి కూడా ప్రమాదం నుంచి మాత్రం బయటపడ్డారు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన మేనేజ్మెంట్ కానీ సంబంధిత అధికారులు వెంబడే అప్రమత్తమై పక్క ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అప్రమత్తమై ప్రాణ నష్టం జరగకుండా చూసారు. కాబట్టి మేము కూడా స్థానిక ప్రజాప్రతినిధులు నేను కూడా ఇక్కడికి అనుకోకుండా రావడం జరిగింది. మేమందరం కూడా చూస్తే ప్రాణ నష్టం జరగకుండా చేయగలిగారు. వారికి సహకరించగలిగిన మేము కూడా ఇంకా మంటలు ఆర్పడానికి కూడా సరిపోయిన వాటర్ కానీ లోకల్ అందరూ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇంకొక 20% మా దృష్టిలో ఇంకొక 20% నివారించవలసింది, అగ్నిని ఆపవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రాథమిక సమాచారం ప్రకారం